మహాభారతం నేటి కాలానికి కూడా ప్రజలకు ఒక మార్గదర్శకం లాంటిది. ఇది ఒక ఇతిహాసం. దీనిలో కర్మ, విధి, శాపాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మహాభారతంలో ఒకరు పొందిన ఆశీర్వాదం, సంతోషం, వరం కంటే ఎక్కువ శాపాలు ప్రస్తావించబడ్డాయి. మహాభారతం శాపాలచే ఎక్కువగా ప్రభావితమైందని చెప్పవచ్చు. ఇది కాలచక్రాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మొత్తం యుద్ధాన్నే మార్చివేసింది. మహాభారత చరిత్రకు కొత్త మలుపు ఇచ్చిన మహాభారత కాలం నాటి కొన్ని ప్రధాన శాపాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటి శాపం, పరశురాముడు కర్ణుడిని శపించడం. కర్ణుడి పేరు ఎల్లప్పుడూ మహాభారతంలోని ధైర్యవంతులైన యోధుల వర్గంలో చేర్చబడింది. ఆయన గొప్ప దాత మాత్రమే కాదు, నైపుణ్యం కలిగిన యోధుడు కూడా. మహాభారత యుద్ధంలో కర్ణుడిని ఓడించడానికి కృష్ణుడే స్వయంగా మోసం చేయాల్సి వచ్చింది. అయితే వీటన్నిటి ముందే కర్ణుడు తన జీవితాంతం కష్టపడాల్సి వచ్చింది. కర్ణుడు గురువైన పరశురాముడి వద్ద యుద్ధ విద్యను నేర్చుకున్నాడు. కానీ కర్ణుడు క్షత్రియ కుటుంబంలో జన్మించాడని, తన కులాన్ని దాచిపెట్టాడని పరశురాముడు తెలుసుకున్నప్పుడు అతను తాను నేర్చుకున్న జ్ఞానాన్ని అతనికి అత్యంత అవసరమైనప్పుడు మర్చిపోతాడని కర్ణుడిని శపించాడు. కురుక్షేత్ర యుద్ధంలో తన దివ్య ఆయుధాలను అర్జునుడిపై ప్రయోగించలేకపోయాడు కర్ణుడు. ఇక రెండవ శాపం గాంధారి శ్రీకృష్ణుడికి ఇచ్చింది. మహాభారత యుద్ధంలో గాంధారి కుమారులు 100 మంది మరణించారు. కురువంశం అంతమైంది. తన కుమారుల మరణంతో దుఃఖించిన గాంధారి తన రాజవంశం నాశనమైనట్లే యాదవ వంశం కూడా నాశనమవుతుందని శ్రీకృష్ణుని శపించింది. ఈ శాపం కారణంగానే యాదవుల మధ్య అంతర్యుద్ధం జరిగి మొత్తం రాజవంశం నాశనమైంది. శ్రీకృష్ణుడు స్వయంగా వేటగాడి బాణానికి బలై తన శరీరాన్ని త్యాగం చేశాడు. అయితే ఇదంతా కూడా శ్రీకృష్ణుడి మాయలలో భాగమే అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు అవతారం చాలించడానికి వేరే మార్గం లేనప్పుడు గాంధారిని ప్రభావితం చేసి తనకు శాపమిచ్చేలా చేశాడని అంటారు. ఇక మూడవది, యుధిష్ఠిరుడు తన అసంపూర్ణ సత్యం కారణంగా నరకం చూడాలని శపించబడతాడు. అది ఎలాగంటే, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో యోధులు లంచం, బలవంతం, మోసం వంటి అన్ని మార్గాలను ప్రయత్నించారు. అటువంటి పరిస్థితిలో యోధులను ఓడించడానికి మోసం, అబద్ధాలు కూడా ఆశ్రయించారు. యుద్ధ సమయంలో యుధిష్ఠిరుడు ద్రోణాచార్యుని చంపడానికి అశ్వత్థామ హతః కుంజరః అనగా అర్థం అశ్వత్థామ చంపబడ్డాడు, కానీ తర్వాత మెల్లగా ఏనుగు అని అంటాడు. దీనినే అసంపూర్ణ సత్యం అంటారు. ఈ మోసాన్ని అధర్మంగా పరిగణించారు. ఫలితంగా యుధిష్ఠిరుడు తన జీవితపు చివరి రోజుల్లో నరకం చూడవలసి వచ్చింది. ఇక తర్వాతది ఇచ్ఛామరణం అనే వరం భీష్మునికి శాపంగా మారిందని చెప్పవచ్చు. భీష్మ పితామహుడు ఎల్లప్పుడూ మత మార్గాన్ని అనుసరించాడు. తన తండ్రి శాంతనుడిని సంతోషపెట్టడానికి జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తూ ఇచ్ఛామరణ వరం పొందాడు. అయితే తన కోడలు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసిన సమయంలో కూడా అక్కడే ఉన్నాడు. చివరికి మహాభారత యుద్ధంలో కౌరవులకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. యుద్ధంలో తీవ్రంగా గాయపడినప్పుడు సూర్యుడు ఉత్తరం వైపు కదిలే వరకు చాలా నెలలు మరణశయ్యపైనే ఉన్నాడు. ఈ వరం శాపంగా మారింది. చాలా రోజులు ఆ మరణశయ్యపై దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది భీష్ముడికి. ఇక తర్వాతది ద్రౌపది తనను అవమానించినందుకు కౌరవులకు ఇచ్చిన శాపం. కౌరవులు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి సభలో ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చి అవమానించారు. ద్రౌపది కోపగించి కురువంశం నాశనమవుతుందని శపించింది. మహాభారత యుద్ధంలో కౌరవులందరూ మరణించి వారి రాజవంశం అంతం కావడంతో ద్రౌపది శాపమే దానికి కారణమని తరువాత అర్థమైంది అందరికీ. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.